ఏం కావాలి బాబు? సర్టిఫికేట్స్ కోసం వచ్చాను. లోపల మీటింగ్ జరుగుతుంది, ఇప్పుడు ఎలా లేదు. ఎంత టైం పడుతుంది? 3 hours టైం పట్టింది. 3 hours. ఓకే, థ్యాంక్స్ అన్న. Present. 33. ప్రెసెంట్. 34. 34. దగ్గర జరగ. వీలైతే ప్రేమిద్దాం చూడు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈడే ప్రేమ అంటే వీడికి యాక్టింగ్ వచ్చు కానీ యాక్టింగ్ ఎవ్వడు తీసుకోడు. రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తారని యాక్టింగ్ ఆపరా బాబు. ఈడే గిరీష్ నిమ్మకాయకి చింతపండుకి తేడా తెలియకుండా పులిహోర కలుపుతాడండి ఈడ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ ఈడే ప్రణీత్ అంటే ఎప్పుడు చూడు దేవుడు పూజలు. కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ. ఏంటంటాడు గోలా? ఈడే లక్ష్మండి, చాలా డీసెంట్. ఎంత డీసెంట్ అంటేని డీసెంట్కి అమ్మమ్మ ఓడండి. కొత్త ఏముందిరా, ఆ రోజు మనకు ఉండేదే కదా. రే నా షర్ట్ ఎక్కడరా? ఏమోరా గిరీష్ని అడుగు. రే గిరీష్, నా షర్ట్ ఎక్కడరా? దేనా సరిగ్గా చెప్పు. నాకేం తెలుసు బే, ఆ మెంట్లో అడుగు. రే ప్రేమ్, నా షర్ట్ ఎక్కడరా? జైన్ అడుగు. ఈడే చైతన్య, వీడికి పత్యాపారాలు బాగా ఎక్కువండి. స్టార్టింగ్ లో ఒకరిని చూసాను చూడండి, ఆడే ఈడు అంకారం ఒళ్ళంతా ఎగసాగాలండి వీడికి. జయకృష్ణ, నా షర్ట్ ఎక్కడా? జయకృష్ణ, నా షర్ట్ ఎక్కడరా? ఏ డస్ట్బిన్ దగ్గర ఉంటే తెలుసుకోపో. ఈడే జయ పగల రాత్రి తేడా లేకుండా పడుకుంటూనే ఉంటాడు, పెద్ద మొబ్బుగాడు. రే ఎక్కడికి? నా దారి రహదారి అడ్డురాగం. ఇదివరా నీ 2 rupees యాక్టింగ్కి. ఒకరోజు పెద్ద స్టార్ అని చెప్తారా మీ అందరికి. రే సినిమా చూద్దాంరా. చూద్దాం. రే జై చూద్దామా? చదువుకోండి రా ఫస్ట్. చిన్నప్ప
మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బులు ఉంటే లాగేసుకుంటారు, కానీ చదువుని ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవరు తీసుకొని చిన్నప్ప. సరే రండ్రా. సినిమా చూద్దాం రారా. మీరు చూడండి మామ, నేను పడుకోవాలి. Exactly this color. Possible? ఎప్పుడు ఆగిపోతూనే ఉంటుంది, ఎట్టు కూడా ఉండదు. ఏంట్రా అడేదో చేస్తున్నాడు చూడండి రా, బెడ్షీట్లో లైట్ వేసుకొని. రే ఏంట్రా సినిమా చూడటానికి కూడా రాకుండా వీళ్ళెవరితో చాటింగా లేక ప్రపోజ్ చేసేవారా? లేదురా. చెయ్యి మామ. ఎలా చేయలేదు తెలియదురా. ఏముంది లేరా, ప్రపోజ్ ఎలా చేయాలరా? ప్రపోజ్ ఎలా చేయాలి? ఎలారా? ఏముందిరా, ఒకటి ఇట్టి పెట్టి ఏదో చాక్లెట్ ఇచ్చే. ఏముంది, కన్ఫెషన్ పెట్టారా? డైరెక్ట్ కాల్ చేసి నేమ్స్ ఎలా వచ్చింది మావా, ప్రపోజ్ చేసి. కిడ్నాప్ చేసారా మావా? వద్దు, కిడ్నాప్ చేసి ప్రపోజ్ చేసి. అమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. లేఖ రాసి మామ. ఇది బాగుందిరా. లెటర్ రాయాలి మామ నువ్వే. నా వాళ్ళకి అన్ని రాయలే. రాయిరా మామ. రాయరా. ప్లీజ్ సరే రాస్తలేరా. ఏంట్రా మీరు? మచ్చా ఏమైందిరా, టెన్షన్ ఉన్నావు? లెటర్ ఇవ్వాలిరా అమ్మాయికి. ఇచ్చే మచ్చా, లైబ్రరీస్ తీసుకోకపోతే మిగిలేదు రెస్క్ మాత్రమే. నాకు భయం కదా మామ, ఎలా ఇస్తారా? భయం అంటే ఉండదు. నా వల్ల కాదు మామ, మీరే ఇవ్వండి మామ. నువ్వు ఇచ్చే మామ. పట్టుకో. నువ్వే నాకు కాదు, నా వల్ల కదా, నా సంగతి తెలుసు మీకు. ఇప్పటిదాకా నేను ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడింది. మామ నువ్వు ఒక్కడే ఇవ్వగలవు మామ, నేను మాత్రమే ఇవ్వగలవు మామ. రే మామ వెళ్ళరా. నువ్వే రే మామ వెళ్ళరా. నా సంగతి తెలుసు మీకు. సరే మామ. ఏం పర్లేదు పోరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీకే. అరే ఆ అమ్మాయి కాదురా. మరి అసలు అమ్మాయి ఎవరు? ఆపోజిట్లో ఉన్న అమ్మాయి రా, ఆపోజిట్లో ఉన్న అమ్మాయి. అరే ఓయ్, ఈ మాటలు నీకు చెప్పాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా. కానీ ప్రతిసారి నిన్ను చూసినప్పుడు నా హృదయం ఏదో తెలియని భయంతో నీ కోసం మాటలు వెతుక్కుంటాను. కానీ నీపై ఉన్న ప్రేమ నా మౌనానికి దారపట్టి ఈ మాటలు రాసే సాహసం చేసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నాకు తెలుస్తున్న ప్రతి నిమిషం నా హృదయం నిన్నే స్మరిస్తుంది. నిన్ను చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నువ్వు నా పక్కకి వస్తే ఏదో తెలియని ఆనందం, కంగా నువ్వు నా పక్కనే ఉండిపోవాలనే ఆశ. బటర్ఫ్లై మూమెంట్ గురించి తెలుసా? నాకు తెలుసు. నేను చూసినప్పుడు, నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ మూమెంట్. నీతో ప్రతిరోజు ఉండి నా జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలని, నా జీవితం నీతోనే పంచుకోవాలని, నీ ప్రేమతో నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. నా అత్తారింటికి దారేదని ఈ ప్రయాణంలో వంతెనై నా దారిన నన్ను నడిపిస్తాను. ఎప్పుడు నీ ప్రేమతో, గిరీష్. వెన్నెల వెన్నెల వెన్నెల, చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు నువ్వు కలుస్తావని చూస్తున్నా కానీ నిన్ను కలవలేకపోతున్నా. ఇంక చెప్పకపోతే నువ్వు నాకు దక్కవేమో అని భయం మొదలైంది. ఇంక చెప్పక తప్పట్లేదు. చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం వెన్నెల. ఐ లవ్ యూ. ఏం ఆలోచిస్తున్నావు గిరీష్?
ఎక్కడికి వచ్చేసాను రా, నేను ఎలా తీసుకుంటున్నా అర్థం కావట్లేదు. ఏమని ఇంతను? ఏమోరా, వెనక్కి చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది చెప్పగానే. ఏం అర్థం కావట్లేదురా. అలా కాదురా, దాని గురించి ఎక్కువ పట్టించుకోకు. నువ్వు చెప్పాల్సింది చెప్పావు, కానీ మిగతాది మన చేతిలో ఉండదు కదా. లెటర్ ఇప్పించిన వాడికి కాదు, రాసిన వాడికి పో. మీకు పంపిన ప్రేమతో. మీ లెటర్ చదవగానే నా మనసులో వదులుకోలేని ఒక స్వీట్ ఫీలింగ్ వచ్చింది. ఎవరు రాశారో, ఎవరిని ప్రేమించారో, మీరెవరో తెలియకపోయినా మీ మాటల్లో దాగున్న ఆత్మీయత నన్ను ఆకర్షించింది. మీరు రాసిన ప్రతి అక్షరం నన్ను హత్తుకుంది. ఎవరు రాశారో తెలియదు, కానీ మీకు నా మనసు ఇవ్వాలని ఆరాటపడుతున్నా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదు, చూసుకోలేదు, కానీ మీరు రాసిన లెటర్ చదివాక ఎందుకో మన ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో పేర్లు, రూపాలు అనేవి చిన్న విషయాలు అయ్యాయని మీరు రాసిన లెటర్ ద్వారా చాటి చెప్పారు. ఒక లెటర్తో నాకు ఇన్ని అనుభూతులు కలిగించారంటే నిజంగానే మీరు నాకు ఎంతో ప్రత్యేకమని అనిపిస్తున్నారు. బహుశా ఈ లేఖతో మొదలైన ఈ అనుబంధం ఇంకాస్త ముందుకు సాగాలని నా మనసు నీ వైపే పయనిస్తుంది. ఇట్లు నీ లీల. బ్యాగ్ ఏదిరా? పేపర్ ఎక్కువ. రే క్లాస్ ఇట్రా. ఎక్కడికి రా? ఆడిషన్కి వెళ్తున్నా, స్టార్ అయినా కలుస్తా. అబ్బో, ఏ ప్రేమ ఎక్కడ్రా? ఏమరా తెలియదు. జూనియర్స్ వచ్చారుగా, కలపడానికి వెళ్ళి ఉంటాలే. అదేం కాదురా, మెస్ అంటే పిల్లలు కలుపుతున్నాడు. ఏం లేదు, బాత్రూంలో ఉంటాడు చూడండి. ప్రేమేట్రా తప్పేడా? సరే అయితే వెతుకుదాం పద. రే చింటూ, మా ప్రేమనే ఉన్నా చూసావు రే, అలా వెళ్ళకరా, నేనేం చేయను రే. రేపు ఏం కనిపించాడు? సి బ్లాక్ వచ్చాను రా. ఎక్కడ్రా వాడు అసలు? ఈ బాధ ఏంట్రా? రే ఏమైందిరా ప్రేమ్, చెప్పురా. ఏంటో ఇది, నాకెందుకు ఇలా జరుగుతుంది? యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నా కూడా ఎందుకు నేను పైకి రాలేకపోతున్నా? ఆ దేవుడికి నా మీద జాలి కలగట్లేదా? ఎవరు కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎన్ని కష్టాలు పడాలి? రే మామ, ప్రేమ్ కోసం ఇవాళ నుంచి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. రే నువ్వు స్క్రిప్ట్ చేసి, నేను స్టోరీ బోర్డింగ్ చూస్తా. ప్రణీత్ నువ్వు డైరెక్షన్ చేసి, జయ, ప్రేమ్ మీరిద్దరు యాక్ట్ చేయండి. రే చైతన్య నువ్వు కెమెరా హ్యాండిల్ చేయరా. రే గిరీష్ నువ్వు ఎడిటింగ్ చేయరా, ఓకేనా? రే ఒక టేక్లో అయిపోవాలి. ఇదిగోరా స్క్రిప్ట్. సీన్ ఏంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్, మీరిద్దరు లవ్ చేసుకుంటారు. ఇప్పుడు నీ చెయ్యి తను, తన చెయ్యి నువ్వు పట్టుకొని ప్రపోజ్ చేసుకోండి, ఓకేనా? కెమెరా రోలింగ్, యాక్షన్.
ఇంకేంటి ప్రేమ్? లైఫ్ లాంగ్ నాకు తోడుండిపోతావా? ఉండిపో. టేక్ ఓకే. టేక్ ఓకే. రే, మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలిరా. ఉంటాం కదా? ఎక్కడికి పోతావు? ఉంటాం లేరా?